హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఇక స్వప్న అయితే ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. కావేరి స్వప్నను ఓదారుస్తూ, మీ ఆయనకి ఏం కాదులేవే, ఏడవకు, అల్లుడు గారికి ఏమీ అవ్వదు, ఏడవకు అని సముదాయిస్తూ ఉంటుంది. స్వప్న అయితే ఏడుస్తూ, నీకు మీ ఆయన జైల్లో ఉంటే అర్థమవుతుంది నా బాధ అంటూ ఏడుస్తూ ఉంటుంది స్వప్న. నిన్నటి నుండి కాశీ జైల్లోనే ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్న మనిషికి ఏమైందో ఏంటో, సాయం అడగడానికి కోసం వస్తే నాన్న మనల్ని ఇంట్లో పెట్టి తలుపులేసి ఎక్కడికో వెళ్ళాడు. ఏంటి మమ్మీ ఇది అంటూ స్వప్న ఏడుస్తూ ఉంటుంది. అలా స్వప్న బాధపడిపోతూ ఉండగా ఇంతలో శ్రీధర్ అయితే తలుపులు తెరుచుకొని లోపలికి వస్తూ ఉంటాడు. స్వప్న అయితే కోపంగా దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా పెద్ద మనిషి, మేము బాధతో నీ దగ్గరికి వస్తే నన్ను తలుపులు పెట్టి లోపల బంధించి వెళ్తావా? ఎందుకు అలా చేసావు అంటూ నిలదీస్తూ ఉంటుంది. శ్రీధర్ అయితే ఏం మాట్లాడకుండా ఫోన్ అయితే తీసుకో అంటూ స్వప్నకి ఇస్తాడు. ఎందుకు తీసుకున్నట్టు, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నట్టు అంటూ స్వప్న గట్టిగా అరుస్తూ ఉంటుంది. అవతల వైపు నేను వస్తానని కాశీ ఎంతగా ఎదురు చూసి ఉంటాడు, మీకేమైనా అర్థమవుతుందా అంటూ స్వప్న ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో శ్రీధర్, కావేరి తీసుకో అంటూ బ్యాగ్ని ఇవ్వబోతుండగా, ఏంటిది అని అంటూ ఉంటుంది. పాల ప్యాకెట్లు, వెళ్ళి నాకు కాఫీ పెట్టు, బాగా తలపోటుగా ఉంది అని శ్రీధర్ ఇవ్వబోతూ ఉండగా కావేరి కోపంతో, మీకు కాస్తైనా బుద్ధి ఉందా, మీరు మారరాయిక అంటూ ఆ పాల ప్యాకెట్లు నేలకేసి విసిరి కొడుతూ ఉంటుంది. కూతురు అలా బాధపడుతూ ఉంటే, అల్లుడు అలా జైల్లో ఉంటే మీకు మనసు ఎలా వస్తుందండి? మళ్ళీ కాఫీ కావాలా, కాఫీ అడుగుతున్నారు అంటూ కసురుకుంటూ ఉంటుంది. ఆయనకు మనసు అనేది ఉంటే కదమ్మా, కనీసం జంతువులైనా కష్టం వచ్చినప్పుడు తమ పిల్లలను దగ్గరకు హత్తుకుంటాయి. ఈయన జంతువుల కంటే నీచము. అసలు ఇన్నాళ్ళు చెప్పుకోవడానికైనా పేరుకైనా నాన్న ఉన్నాడు అని అనుకునేదాన్ని. ఈ రోజుతో నాకు నాన్న లేడు, చచ్చిపోయాడు అంటూ స్వప్న గట్టిగా అరుస్తూ ఉంటుంది. శ్రీధర్ అయితే, పాల ప్యాకెట్లు అలా కిందకి విసిరేసావు, పాలు పాడవా అని అడుగుతూ ఉండగా కావేరి అయితే, నువ్వు అన్నది నిజమేనే, ఈయనతో మాట్లాడితే మనకు ఉన్న మతి కూడా పోయేలాగుంది అని కావేరి అంటూ ఉంటుంది. నా కాశీని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు, పదమ్మా వెళ్దాం మనము అంటూ స్వప్న ముందుకు వెళ్ళబోతూ ఉండగా ఇంతలో కాశీ, దాసు ఇద్దరూ ఎదురొస్తారు. స్వప్న సంతోషంతో, కాశీ నువ్వు వచ్చేసావా మావయ్య, నాకు తెలుసు మీరు మీ కొడుకు అంటే మీకు ఎంత ప్రేమో నాకు తెలుసు, మీరే విడిపించుంటారు కదా, పిల్లల మీద ప్రేమ ఉండాలి, మీరే విడిపించుంటారు అంటూ స్వప్న సంతోషంతో మాట్లాడుతూ ఉంటుంది. మీలాంటి వాళ్ళని చూసి కొంతమంది కొన్ని నేర్చుకోవాలి మామయ్య అని స్వప్న అంటూ ఉండగా దాసు కలగజేసుకొని, కాశీని విడిపించింది నేను కాదమ్మా అని అంటూ ఉండగా, అవును నాకు తెలుసు, మా అన్నయ్యే విడిపించి ఉంటాడు అని అడుగుతూ ఉండగా, లేదమ్మా శ్రీధర్ బాబాయ్ విడిపించాడు అని చెబుతూ ఉండగా స్వప్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. లేదు మామయ్య, మీరు అబద్ధం చెబుతున్నారు, ఆయన ఎవ్వరికి సహాయం చేసే మనిషి కాదు, మీరు అబద్ధం చెబుతున్నారు అంటూ స్వప్న అంటూ ఉండగా కాశీ కలుగజేసుకొని, లేదు స్వప్న, నన్ను విడిపించింది, నన్ను బయటికి తీసుకొచ్చింది మామయ్య గారే అని చెబుతూ ఉండగా స్వప్న అయితే మళ్ళీ షాక్ అయిపోతూ ఉంటుంది. చెల్లెమ్మ, నాకు ఈరోజు అర్థమయ్యింది బావగారికి కూతురు అంటే ఎంత ప్రేమో. అల్లుడు జైల్లో ఉంటే మళ్ళీ బెయిల్ తీసుకొస్తే మళ్ళీ జైలు మెట్లు ఎక్కాల్సి వస్తుందేమో అని ఆ యాక్సిడెంట్ అయిన వాళ్ళతో సెటిల్మెంట్ చేయించుకొని మరీ కేసు కొట్టేపించాడు తెలుసా అని అంటూ ఉండగా స్వప్న అయితే ఏడుస్తూ తన తండ్రిని చూస్తూ ఉంటుంది. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చి వాళ్ళ చేతులు పట్టుకొని వేడుకున్నాడు. తన అల్లుడు జైల్లోనే ఉండిపోతే తన కూతురు భవిష్యత్తు నాశనం అయిపోతుంది అని వాళ్ళను బతిమలాడి పెద్ద మొత్తంలో అమౌంట్ వాళ్ళకి అందజేసి కేసును వాళ్ళే కొట్టేపించేలా చేశాడమ్మా బావగారు అని చెబుతూ ఉండగా స్వప్న, కావేరులైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి శ్రీధర్ కేసి చూస్తూ ఉండిపోతారు. ఇదంతా బావగారు తన కూతురు కోసమే చేశారమ్మా అని దాసు చెబుతూ ఉండగా స్వప్న అయితే అలా వింటూ ఉండిపోతూ ఉంటుంది. కాశీ కలగజేసుకొని, చాలా థ్యాంక్స్ మావయ్య అని అంటూ ఉంటాడు. అలాగే సారీ కూడా మావయ్య అని అంటూ ఉండగా, సారీ దేనికి అల్లుడు అని అంటూ ఉండగా, నా నిర్లక్ష్యం వల్లనే
ఇంతవరకు వచ్చింది, ఒక మనిషి ప్రాణానికి హాని జరిగింది అని శ్రీధర్ అంటూ ఉండగా, మామూలే, అన్ని టయాలు మనవే కావు, ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది అల్లుడు అని శ్రీధర్ చెబుతూ ఉంటాడు. ఇక కాశీ అయితే దిల్లు పద మనం ఇంటికి వెళ్ళిపోదాం అని అంటూ ఉండగా, శ్రీధర్ వద్దు అల్లుడు, ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు ఇక్కడే ఉండండి. యాక్సిడెంట్ జరిగినప్పుడు పోలీసులు అక్కడికి కూడా వెళ్ళి ఎంక్వైరీ చేశారు. అక్కడ మీ ఇంటి ఓనర్ కూడా ఉన్నాడు. నాకు తెలిసి ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళినా మీ హౌస్ ఓనరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళమని చెబుతాడు. నిజం ఎవరికీ తెలియదు కాబట్టి నువ్వు దోషిలాగానే కనపడతావు. పైగా నీకు జాబు కూడా పోయింది అన్నావు. ఇక ఈ పరిస్థితుల్లో నువ్వు రెంట్ కూడా కట్టుకోలేవు. అక్కడెక్కడో ఉండి ఇబ్బంది పడ్డం కన్నా మీరు నా ఇంట్లోనే నిశ్చింతగా ఉండండి అని శ్రీధర్ చెబుతూ ఉండగా, ఇక స్వప్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శ్రీధర్ కేసి అలా చూస్తూనే ఉంటుంది. దాసు, నువ్వు కూడా ఇక్కడే ఉండాలి అని శ్రీధర్ చెబుతూ ఉండగా, నేనెందుకు బావా అని అంటూ ఉండగా, నీకు నీ కొడుకు తప్ప ఎవరూ లేరు కదా దాసు, ఆ విషయం నాకు తెలీదా ఏంటి అని శ్రీధర్ చెబుతూ ఉంటాడు. ఇక కింద పడిపోయిన పాల ప్యాకెట్లను తీసుకొని శ్రీధర్, నైట్ అంతా నాకు నిద్ర లేదు, చాలా తలపోటుగా ఉంది, వెళ్ళి కాఫీ పెట్టు అంటూ కావేరికి వేసి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శ్రీధర్. ఇక స్వప్న అయితే తన అన్న మాటలను తలుచుకొని కుళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు హాల్లో జ్యోత్స్న కూర్చొని ఉంటుంది. పారిజాతం జ్యోత్స్న దగ్గరికి వస్తూ క్యారెట్స్ తింటూ పెద్దగా సౌండ్ చేస్తూ వస్తూ ఉంటుంది. ఇక అంత సౌండ్ చేస్తూ తినాలా గ్రానీ అంటూ విసుక్కుంటూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వు సౌండ్కి అలా అంటే నేను డైలీ తినేది ఎలా అని నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అని ఇక పారిజాతం అయితే అంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న విసుక్కుంటూ, లోపలికి వెళ్ళి తిను గ్రానీ, ఆ సౌండ్ వినడానికే ఏదోలా ఉంది అని అంటూ ఉంటుంది. అవునే జ్యోత్స్న, నువ్వు ల్యాప్టాప్ పట్టుకొని అంత సీరియస్గా అందులోకి దూకి ఏం చూస్తున్నావే అని అడుగుతూ ఉండగా, ఇక జ్యోత్స్న అయితే ఇలా అంటూ ఉంటుంది. రెస్టారెంట్ని మంచి పొజిషన్లో పెట్టడానికి నాకు ఇచ్చిన టైము 1 నెల మాత్రమే. ఏం చేస్తే మన కంపెనీ నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టొచ్చో, తాత దగ్గర నాకు ఉన్న విలువను కాపాడుకోవచ్చో అని ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను అని జ్యోత్స్న అంటూ ఉండగా, పారిజాతం కలుగజేసుకొని, అవునా, మరి ఇదే పనిని నీ రూమ్లో కూర్చొని చేసుకోవచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు నేను కంపెనీ కోసం కష్టపడుతున్నానన్న విషయం ఎవరికీ తెలియదు కదా గ్రానీ, అందుకే ఇక్కడ కూర్చున్నాను అని అంటూ ఉండగా, పారిజాతం, అమ్మ నా మనవరాల, నువ్వు రోజుకి ఎక్కడికో వెళ్ళిపోతున్నావే అని అంటూ ఉండగా, పారిజాతం పొగిడింది చాలు గ్రానీ, నువ్వు తిను అంటూ విసుక్కుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక ఈ పారిజాతం ఇలా అంటూ ఉంటుంది. కారం దోశ తినేదాన్ని నన్ను ఈ క్యారెట్ ముక్కలు తినేలా చేశాడా కార్తీక్ గాడు అంటూ బాధపడుతూ ఉండగా, ఇంతలో ఇక శౌర్యపాప పరిగెత్తుకుంటూ వచ్చి హాయ్ జోగ్రాని అని అంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న పారిజాతం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏమే బుడ్డదానా, ఈరోజు స్కూల్కి లేదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతూ ఉండగా, స్కూల్కి వెళ్తే అక్కడ ఉంటాను కానీ ఇక్కడ ఎలా ఉంటాను అని అంటూ ఉండగా, ఊరి బుడ్డదానా అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. చివరికి చిన్నపిల్లతో కూడా పంచలేపించుకుంటున్నావు కదా గ్రాని, వినడానికి ఏదోలా ఉంది అని జ్యోత్స్న అంటూ ఉండగా, అవునా, ఇప్పుడు చూడు కౌంటర్ ఎలా ఇస్తానో అంటూ, ఏమే మీ అమ్మ నాన్న పని గొట్టి నిన్ను పంపించారా అని పారిజాతం అంటూ ఉండగా, ఇంతలో కార్తీక్ దీపాలు అక్కడికి వస్తుంది. కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు, మేము కూడా వచ్చాము. అరేరే, ఫ్యామిలీ మొత్తం ఆదివారం ఏదో ట్రిప్పుకి వెళ్ళినట్టు ఫ్యామిలీ అంతా భలే వచ్చారే, అదేదో పార్కుకి వెళ్ళినట్లు భలే వచ్చారే అని అంటూ ఉండగా, ఇక దీప కలుగజేసుకొని ఈ ఇల్లు మాకు దేవాలయంతో సమానం, ఉద్యానవనంతో సమానం అని అంటూ ఉంటుంది. ఇంతలో శివనారాయణ దశరథ అక్కడికి వస్తూ ఉంటారు. ఇక ఇంతలో శివనారాయణను చూసి శౌర్య, హాయ్ ముద్దులు తాతయ్య అని అంటూ ఉండగా, హాయ్ చిట్టి తల్లి, ఏంటి వాళ్ళ స్కూల్ లేదా అంటూ ఉండగా, ఉంది తాతయ్య, మరి ఎందుకు వెళ్ళలేదు, ఇవాళ నా బర్త్డే అంటూ చెప్పబోతూ ఉండగా, ఇక కార్తీక్ అయితే శౌర్యను ఆపుతాడు. సగం చెప్పి ఆగిపోయావేంటి, చెప్పు అంటూ శివనారాయణ అడుగుతూ ఉండగా, అంటే తాతయ్య ఇవాళ స్కూల్లో స్పోర్ట్స్ డే,
అందుకే నేను వెళ్ళలేదు అని శౌర్య చెబుతూ ఉంటుంది. ఇక దశరథ వెళ్ళి నువ్వు కూడా ఆటలు ఆడొచ్చు కదా అని అంటూ ఉండగా నేను ఆడలేను అని అంటూ ఉండగా ఇక శివనారాయణ అయితే ఆడితే మంచిగా ఫిట్గా ఉంటావు కదా చిట్టి అని అంటూ ఉంటాడు. ఇక పారిజాతం కలుగజేసుకొని గుండ్రంగా దిట్టంగా ఉంది కదా అని అంటూ ఉండగా పారిజాతం ఏంటి ఆ మాటలు అని శివనారాయణ అంటూ ఉండగా అదే అండి పిల్ల అందంగా బొద్దుగా ముద్దుగా ఉంది అని అంటున్నాను అని అంటూ ఉండగా ఇంకా శివనారాయణ కలుగజేసుకొని వెంటనే చంటిదానికి దిష్టి తీయించండి అని అంటూ ఉంటాడు. ఇక పారిజాతం అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, సచ్చినోడు ఎప్పుడు నన్నే టార్గెట్ చేస్తూ ఉంటాడు అని తిట్టుకుంటూ ఉంటుంది. స్కూల్కి డుమ్మా కొట్టకూడదమ్మా అంటూ దశరథ చెబుతూ ఉండగా నెక్స్ట్ టైం వెళ్తానులే తాత అని అడుగుతూ ఉంటుంది. ఇక ఇంతలో నాకెందుకో ఇవాళంతా అమ్మ నాన్నలతో ఉండాలి అని అనిపించింది, అందుకే ఇలా వచ్చేసాను అని అంటూ ఉండగా దశరథ సరే బాగా సాయంత్రం దాకా ఇక్కడే ఆడుకో అని చెబుతూ ఉండగా సాయంత్రం దాకా ఇక్కడే ఎందుకు ఉండాలి, మేము త్వరగా ఇంటికి వెళ్ళాలి కదా అని అంటూ ఉంటుంది. మళ్ళీ ఇంతలో కార్తీక్ దీపాల కేసి చూస్తూ అయ్యో నేను నిజం చెప్పేసేలా ఉన్నానేంటి అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది శౌర్య. అవునా త్వరగా వెళ్ళాలా ఎందుకు అని దశరథ అడుగుతూ ఉండగా అది సాయంత్రం మా నాన్నమ్మ నా కోసం బిర్యానీ వండుతాను అంది, నేను వెళ్ళి తినాలి అని శౌర్య అంటూ ఉంటుంది. ఇక బిర్యానీ తినడానికి సాయంత్రం దాకా ఎందుకు వెయిట్ చేయాలి, జ్యోత్స్న మన రెస్టారెంట్ నుంచి బిర్యానీ వెంటనే ఆర్డర్ చెయ్యి అని దశరథ చెబుతూ ఉండగా ఇక జ్యోత్స్న అయితే కోపంగా తన మనసులో దీనికోసం నేను ఆర్డర్ పెట్టాలా అని విసుక్కుంటూ ఉంటుంది. ఇక దీప ఇంతలో కలగజేసుకొని పర్లేదయ్యా మా శౌర్యకి వాళ్ళ నానమ్మ చేసిన బిర్యానీ అంటేనే ఇష్టము అని అంటూ ఉండగా ఇక శౌర్య కూడా అవును తాతయ్య నాకు బిర్యానీ మా నానమ్మ చేస్తేనే ఇష్టము అని అంటూ ఉండగా సరే అయితే నీ కోసం ఒకటి తెస్తాను ఉండు అంటూ దశరథ లోపలికి వెళ్ళి చాక్లెట్స్ తెచ్చి శౌర్య పాపకు ఇస్తాడు. ఇక శౌర్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి దశరథను హగ్ చేసుకొని చాలా థ్యాంక్స్ తాతయ్య అని చెబుతూ ఉంటుంది. ఇంతలో పారిజాతం ఆ చాక్లెట్ల కేసి చూసి అయ్యో ఇవి చాలా కాస్ట్లీలా ఉన్నాయి దశరథ అని అంటూ ఉండగా పర్లేదు పిన్ని నాకు ఇవ్వాలనిపించింది ఇచ్చేశాను, శౌర్య మొత్తం నువ్వే తినేసేయి అంటూ దశరథ చెబుతూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ తాతయ్య అంటూ శౌర్య అవును అమ్మమ్మేది కనపడడం లేదు అని అడుగుతూ ఉంటుంది. ఇక దశరథ అయితే ఇక లోపల గదిలో ఉన్నట్టుంది అని అంటూ ఉండగా శివనారాయణ ఏంటి నువ్వు చూడలేదా అని అడుగుతూ ఉండగా లేదు నాన్న నేను చూడలేదు అని అంటూ ఉండగా పారిజాతమా గదిలోనే ఉంది అని అంటూ ఉంటుంది. ఇక దీప అయితే అమ్మ నాన్నలు ఇంకా మాట్లాడుకోలేదనుకుంటా, ఇంకా వాళ్ళ మధ్య దూరం ఇంకా పెరిగిందనుకుంటా అని బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలో శౌర్య సరే నేను వెళ్తాను తాత అంటూ సుమిత్ర దగ్గరికి వెళ్తూ ఉంటుంది శౌర్య. అమ్మమ్మ అంటూ ఇక శౌర్య అయితే సుమిత్ర దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సుమిత్ర అయితే ఎలా ఉన్నావి అంటూ పలకరిస్తూ ఉంటుంది. ఏంటి ఈ చాక్లెట్లు మీ తాతయ్య ఇచ్చాడా నీకు అది అంటూ ఉండగా అవును నీకెలా తెలుసు అని అంటూ ఉంటుంది శౌర్య. ఇక దీప అయితే వెనకాల గుమ్మంలో ఉండి ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది. ఈ చాక్లెట్స్ అంటే మీ తాతయ్యకు చాలా ఇష్టము అందుకే అలా అడిగాను అని అంటూ ఉండగా అవునా అని అంటూ ఉండగా ఇక దీప అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, మా అమ్మకి ఏమి ఇష్టమో చెబితే బాగుండు అని అనుకుంటూ ఉండగా ఇంతలో శౌర్య కలుగ చేసుకొని అమ్మమ్మ మరి నీకేమంటే ఇష్టము అని అడుగుతూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో జ్యోత్స్న అక్కడికి వచ్చి ఇక దీపని ఎలాగైనా ఇరికించాలి అని ఏంటి దీప ఇక్కడే ఉండి ఇలా చూస్తూ ఉన్నావు ఎందుకు మొహమాట పడతావు రా లోపలికి రా అంటూ ఇక సుమిత్ర ఎదురుగ్గా తీసుకొచ్చి నిలబెడుతూ ఉంటుంది. ఇక సుమిత్రకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. దూరం నుంచి నిలబడుకొని చూస్తే నువ్వు అనుకున్నది జరుగుతుందని ఎలా తెలుస్తుంది దీప అని జ్యోత్స్న అంటూ ఉండగా నేనేమనుకున్నాను అమ్మాయి గారు అని అడుగుతూ ఉంటుంది. ఇక ఇంతలో సుమిత్ర కలగజేసుకొని అమ్మమ్మ నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ ఉంది వెళ్ళి తినవే అని చెబుతూ ఉంటుంది. అలాగే అమ్మమ్మ అంటూ శౌర్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక జ్యోత్స్న కలగజేసుకొని దాన్ని ఎందుకు పంపించావు మమ్మీ
తన అమ్మ ఎలాంటిదో దానికి తెలియాలి కదా. ఈ మహాతల్లి నీకు కంచనత్తకు మధ్య గొడవ పెట్టిందే కాకుండా నీకు మా నాన్నకు కూడా మాటలు లేకుండా చేసింది అంటూ ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వు ఇంకా దీపను ఎక్కడ అపార్థం చేసుకుంటావో అని శౌర్యను తెచ్చి నీకు దగ్గర చేసి ఇక నీకు దగ్గర అవ్వాలని ట్రై చేస్తుంది. ఏం దీప అంతే కదా అంటూ జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఇక ఇంతలో సుమిత్ర కలుగజేసుకొని దీప నువ్వు వెళ్ళు అని నిదానంగా చెబుతూ ఉంటుంది. అది కాదమ్మా, నేను తలుపు దగ్గరికి వచ్చింది అని చెప్పబోతూ ఉండగా ఏం పర్లేదు నువ్వైతే వెళ్ళు అని చెప్పగా ఇక దీప అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక జ్యోత్స్న దగ్గరికి వస్తూ ఆ మనిషిని అలాగే దూరం పెట్టాలమ్మా అని అంటూ ఉండగా ఇక సుమిత్ర కోపంగా నీకు బుద్ధి ఉందా లేదా, నేను దీపని ఏమైనా తిట్టాలనుకుంటే నేనే తిడతాను, మధ్యలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అది కాదు మమ్మీ నేను చెప్పేది అని అంటూ ఉండగా ఇక నువ్వెన్ని చెప్పినా నాకు దీప మీద ఉన్న కోపం వేరు, శౌర్య మీద ఉన్న ప్రేమ వేరు. శౌర్య దీప కూతురే అన్న విషయం నాకు తెలియదా ఏంటి? ఈ మాటలన్నీ చాటుగా వింటూ ఉంటుంది దీప. ఇక ఈ రెండిటిని కలపకు, దీప విషయంలో నువ్వు ఏం చెప్పినా వింటానని నువ్వు శౌర్య దగ్గరకు వచ్చి మాట్లాడకు. నువ్వు అన్ని విషయాలు నేను వినను, నాకు కోపం ఉంది దీప పైన, కానీ శౌర్య అంటే చాలా ప్రేమ, నువ్వు ఏది చెప్పినా నమ్మేస్తానని అనుకోకు అంటూ సుమిత్ర గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే అది కాదు మమ్మీ అని చెప్పబోతూ ఉంటుంది. మాట్లాడకు, నువ్వు పద్ధతిగా లేకపోతే నీకు కూడా దెబ్బలు పడతాయి అని అంటూ ఉండగా ఇక జ్యోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. నిన్న మీ తాతగారు నీతో ఏమన్నారో అప్పుడే మర్చిపోయావా అంటూ తిడుతూ ఉంటుంది. వాళ్ళ మొదటి రోజు మిగతా వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి కంపెనీని నష్టాల్లో నుండి లాభాల్లోకి ఎలా తీసుకురావాలో ఆలోచించు, అర్థమయ్యిందా అంటూ సుమిత్ర గట్టిగా అరుస్తూ ఉంటుంది. అలాగే మమ్మీ అని జ్యోత్స్న సమాధానం ఇస్తూ ఉంది. ఇక చూడు జ్యోత్స్న, నువ్వు మీ తాతయ్య దగ్గర ఓడిపోతే నేను తలదించుకోవాల్సి వస్తుంది, నాకు ఆ పరిస్థితి ఎప్పటికీ తీసుకురావకు అని చెబుతూ ఉండగా సరే మమ్మీ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. ఇక ఇంతలో వెళ్ళిపోతూ ఉన్న జ్యోత్స్నకి ఎదురు పడుతుంది దీప. ఇక నేను వెళ్ళిపోయాను అనుకున్నావు కదా అని దీప అంటూ ఉండగా ఇక జ్యోత్స్న పని మనిషివి, నీకు ఇక్కడేంటి పని, వెళ్ళి వంటగదిలో వంట చేసుకో అని జ్యోత్స్న అంటూ ఉండగా ఇక దీప ఇలా అంటూ ఉంటుంది. సారీ జ్యోత్స్న, ఇప్పుడు నేను పని మనిషిని కాదు, దీపని, కార్తీక్ భార్యని. నీతో నేను తీర్చుకోవాల్సిన బాకీలు లెక్కలు కొన్ని ఉన్నాయి, అందుకే ఈ కాసేపు నువ్వు జ్యోత్స్నవి, నేను దీపని అని అంటూ ఉండగా జ్యోత్స్న ఏంటా లెక్కలు బాకీలు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. దానికంటే ముందు నేను హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక మాట నీకు చెప్పనా అని అంటూ ఉండగా ఏంటది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక దీప అయితే ఇందాక అమ్మ నీకు భలే కౌంటర్ ఇచ్చింది కదా అని అంటూ ఉండగా ఇక జ్యోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏ అమ్మ అంటూ కోపంగా అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఇంకా ఎవరు, సుమిత్ర అమ్మ అని అంటూ ఉంటుంది. నువ్వు అడిగిన దానికి భలే కరెక్ట్ సమాధానం భలే కౌంటర్ ఇచ్చింది కదా సుమిత్ర అమ్మ అని అంటూ ఉండగా ఇక జ్యోత్స్న కోపంగా ముందు లెక్కలేంటో చెప్పు అని అడుగుతూ ఉంటుంది. ముందేంటో ఆ లెక్కలేంటో ఆ బాకీలేంటో చెప్పు అని జ్యోత్స్న గట్టిగా అరుస్తూ ఉంటుంది. అవును, నా దగ్గర నీది ఒకటి ఉంది, అది నీకు ఇచ్చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇప్పటికి కుదిరింది అని అంటూ ఉండగా జ్యోత్స్న ఏంటది అని అంటూ ఉండగా చెప్తాను, ఇప్పుడే చెబుతాను, అది నా కొంగు ముడిలో దాచిపెట్టాను అంటూ తన కొంగును ఉప్పుతూ ఇక బయటికి తాళి తీస్తూ ఉంటుంది. ఇక ఆ తాళిని చూసిన జ్యోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. గుర్తుపట్టావా జ్యోత్స్న, ఇది నీదే, దీన్ని మీ బావతో నీ మెడలో కట్టించుకోవాలి అనుకున్నావు, కానీ ఇది నా మెడలో వచ్చేసింది, దీనికోసం నువ్వు చాలా ప్రయత్నాలే చేశావు, నడి రోడ్లో బేరం కూడా పెట్టావు అని దీప అన్ని విషయాలు గుర్తు చేస్తూ ఉంటుంది. ఇక ఇది నా మెడలో ఉండడం చూసి ఓర్వలేక దీన్ని నా మెడలో నుండి తెంపేశావు, పాపం నువ్వు చాలా చాలా కష్టపడ్డావు జ్యోత్స్న, దీనికోసం మన ఇద్దరి మధ్య ఒక యుద్ధమే జరిగింది, అందుకే నీ వస్తువు నీకు ఇచ్చేద్దామని దీన్ని నీ దగ్గరికి తీసుకొచ్చాను, తీసుకో అంటూ ఇక జ్యోత్స్న చేతిలో ఆ తాళిని పెడుతుంది దీప.
లెక్కలు అప్పజెప్పేశాను, బాకీ తీరిపోయింది. ఉంటాను అమ్మాయి గారు, దీన్ని మీ దగ్గరే భద్రంగా పెట్టుకోండి అంటూ దీప అక్కడి నుండి వెళ్ళిపోతుంది. జ్యోత్స్న అయితే చాలా కోపంగా, నాకు కావాల్సింది ఈ తాళి కాదు, ఈ తాళి కట్టిన మనిషి. ఈ తాళి నాకు ఇచ్చినట్టే ఏదో ఒక రోజు ఈ తాళి కట్టిన మనిషిని కూడా నాకు ఇచ్చేస్తావు, ఇవ్వడానికి సిద్ధంగా ఉండు అంటూ జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అలా జ్యోత్స్న తాళిని పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ ఎదురుపడతాడు. ఇక కార్తీక్ని అలా చూస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే, మేడం గారి మొహం ఏంటి బాగా బాగా ఎర్రగా పండిన గోరింటాకు లా ఉందే అని అంటూ ఉండగా, ఇక నిన్ను చూస్తుంటే సమాధానం తెలిసి కూడా అడుగుతున్నట్టుంది బావా అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. పెద్ద మేడం గారికి బాగా తెలివితేటలు ఎక్కువగానే ఉన్నాయి. సరే మేడం గారు, మీ వస్తువు మీకు అందిందా అని అంటూ ఉండగా, ఏంటది అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అదే, మీ వస్తువు ఒకటి తన దగ్గర ఉండిపోయిందని నా భార్య ఒకటే ఫీల్ అవుతూ ఉంటే మరి వెళ్ళి పట్టుకెళ్ళి ఇవ్వలేకపోయావా అని నేను చెప్పాను, అదే తీసుకొచ్చి నీకు ఇచ్చిందనుకుంటా అంటూ కార్తీక్ వెటకారంగా చెబుతూ ఉంటాడు. మరి ఇచ్చిందా అమ్మాయి గారు అని అడుగుతూ ఉండగా, ఇక జ్యోత్స్న అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇచ్చినట్టే ఉంది అని కార్తీక్ సంతోషంగా పడుతూ ఉంటాడు. ఇచ్చింది, నా తాళి నాకు ఇచ్చేసింది, నా తాళి నా దగ్గరే ఉంది అని జ్యోత్స్న అంటూ ఉండగా, ఇక కార్తీక్ వెటకారంగా, అవును తాళి కాకుండా ఇంకా ఏదో ఇచ్చినట్టే ఉంది అంటూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక జ్యోత్స్న కోపంగా, మరదల తాట తీయమని పెళ్ళాన్ని ఎగేసి పంపించావని నాకు బాగా అర్థమవుతుంది బావా. నువ్వు ఈ రేంజ్లో ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఆవిడ మాత్రం ఎందుకు సైలెంట్గా ఉంటుంది బావా. ఈ మధ్యకాలంలో కనపడకుండా పోయిన పాత దీప మళ్ళీ దర్శనమిచ్చింది అంటూ జ్యోత్స్న చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. మరైతే హారతిచ్చి దండం పెట్టుకోవాల్సింది కదా అని కార్తీక్ వెటకారంగా అంటూ ఉంటే, ఇక జ్యోత్స్న కోపంగా, అవునా మరి అరిటాకేసి భోజనం ఏం పెట్టద్దా అంటూ కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. అలా చేస్తే మరీ పుణ్యం అని కార్తీక్ అంటూ ఉండగా, ఇక జ్యోత్స్న కోపంగా, కంగారు పడకు బావా, తొందరలోనే అరిటాకేసి అందరికీ విందు భోజనం పెడతాను అంటూ జ్యోత్స్న చాలా కోపంగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే నవ్వుకుంటూ ఉంటాడు. ఇక రేపు ఏం జరగబోతుందో ముందు ముందు వీడియోలో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.